ఈ మధ్య నేను వీడియోస్ ఎలా తీస్తున్నానంటే, ఇల్లంతా నీట్‌గా పెట్టేసుకొని, వీడియో తీస్తూ మీతో మాట్లాడుతూ ఏదైనా చెప్తా ఉంటాను కదా! కానీ ఇంతకుముందు ఎలా చేసేదాన్నంటే, అంట్లు కడుగుతూనో, లేకపోతే బట్టలు ఆరేస్తూనో, బట్టలు మడతేస్తూనో, వంట చేస్తూనో, ఏదో ఒకటి పని చేస్తూ వీడియోస్ తీసేదాన్ని. ఇప్పుడెందుకు అలాంటి వీడియోస్ చేయట్లేదంటే, ఒకరోజు మా డ్యాడీ కాల్ చేసి, "అమ్మ నువ్వు పని చేస్తుంటే మేము తట్టుకోలేకపోతున్నాం. నువ్వు మళ్ళీ పని చేసిన వీడియోస్ యూట్యూబ్‌లో పెడుతున్నావు. మళ్ళీ నేను రోజు అదే చూసుకోవాల్సొస్తుంది. నువ్వు పని చేస్తుంటే నాకు బాధగా ఉంది. నువ్వు అందుకనే అలా ఎక్కువ పని చేయొద్దు. పని మనిషిని కూడా పెట్టుకోమన్నారు. పని మనిషిని పెట్టుకుంటే నాకే హెల్త్‌కి మంచిది కాదు డ్యాడీ. పని చేసుకుంటా ఉంటేనే మంచిదని" కూడా చెప్పా. అయినా కూడా మా డ్యాడీ ఏంటంటే, మేము పని చేస్తే ఊరుకోరండి. ఎప్పుడు ఇంట్లో చిన్నప్పటి నుంచి అంతే. మా అమ్మ పొద్దున్నే 5:00 నుంచి చేస్తున్నా కూడా ఏమనడు కానీ, నేను, మా అక్క పనులు చేస్తా ఉంటే, "అమ్మో! నా కూతుర్లు చేసేస్తున్నారని" తెగ ఫీల్ అయిపోతారు. ఎప్పుడైనా ఇంటికొస్తా ఉంటారు కదా! అప్పుడు అదిగోండి అక్కడే నుంచొని అంటా ఉంటారు. "అమ్మో! మళ్ళీ మొదలుపెట్టావా? పొద్దుననగా లేచావు చేస్తన్నావని" ఎంత ఫీల్ అవుతా ఉంటారో. మరి ఇప్పుడెందుకు ఇదంతా మీకు చెప్తున్నానంటే, ఈరోజు మా ఆయన చూస్తే మా డ్యాడీయే గుర్తొచ్చాడు. ఎందుకంటే నేను మా అక్షయ్‌ని వాటర్ బాటిల్స్ పెట్టమని చెప్పా. చిన్న చిన్న పనులు కూడా ఆడపిల్లల చేత చేపించకపోతే ఎలా అండి? ఇంక దానికి వాళ్ళేం వద్దులే నేను చేస్తానని ఆయన ఎప్పుడు ఏ పని చేయని ఆయన బాటిల్స్‌కి వాటర్ పట్టాడు. కూతురు చేత ఒక్క పని మాత్రం చేపిచ్చడండి. నా చిన్నప్పుడు మా అమ్మకు, మా డ్యాడీకి కూడా ఇదే మాట మీద గొడవొచ్చేది. ఎందుకంటే, మా అమ్మేమో పనులు నేర్చుకోవాలి, ఆడపిల్లలకి అన్నీ రావాలి చదువుతో పాటు అని చెప్పేది. మా డ్యాడీ ఏమో నా కూతురు ఏం పని చేయొద్దు అనేవాళ్ళు. అంతగా అయితే పని మనిషిని పెట్టి అత్తగారింట్లో చేపిస్తా అనేవాళ్ళు. ఇప్పటికే అంతే పాపం మేము పని చేస్తే ఊరుకోడండి.